హాజరైన పెద్దలందరికీ మరియు రైతుల సమావేశానికి వచ్చేసిన రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. సార్, పోడి భూముల గురించి సులభంగా స్పష్టంగా వివరించారు కాబట్టి సార్, మాది గంధారి మండలం పర్మల తాండ గ్రామ పంచాయతీ. సార్, మాకు ధరణిలో చాలా అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే అక్కడ మేము 120 మంది దాకా రైతులు ఉంటే మాకు దగ్గర 20-30 మందికి పట్టాలు రాలేదు సార్. భూమిలో కస్తులు ఉండి స్టిల్ అక్కడ మనం పంటలు పండించిన ఆ పంటలు ఎక్కడ వేయాలో ఎవరికి వేయాలో రైతులు చాలా తికమక పడుతుంది సార్. ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే సునీల్ సార్ ఆల్రెడీ ధరణిలో మెంబర్ కాబట్టి వారికి దృష్టికి తీసుకొస్తున్నాం. అందుకే ఇంకోటి సార్, పోడు భూములో మన సర్వే జరిగినప్పుడు ఏజీ సమస్య అని చెప్పి కొందరికి వాళ్ళ పేర్లను కొట్టేయడం జరిగింది సార్. అదేవిధంగా మా గిరిజనులు అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళు రాకున్నా నాట్ ఇన్ పొజిషన్ అని పెట్టేసి మా పర్మల తాండ గ్రామ పంచాయతీలో 120 అప్లికేషన్లు ఉంటే ఒక అప్లికేషన్ లేకుండా నాట్ ఇన్ పొజిషన్ పెట్టేసి 0 అప్లికేషన్ గా పెట్టింది సార్. దీన్ని మాకు ఇంకో అవకాశం ఇస్తే మా రైతులు వారి భూముల్లో వాళ్ళు పండించి వాళ్ళు బతకడానికి వాళ్ళ జీవనాధారం ఎక్కువ భూమి ఉంటుంది కానీ వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళు దుననీయంగా అధ్యయంగా చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. జీవనాధారం మీద బతికేటోళ్ళు కేసుల మీద తిరుగుతూ సార్. ఇది కొంచెం దృష్టి నుంచి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.